హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే ఈజీ స్నాక్ రెసిపీని చూద్దామండి. వర్షం పడుతూ వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి. ఈ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా 10 నిమిషాల్లో ఈజీగా ఈ స్నాక్ను ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టీ టైంలో ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకొని తిని వేడివేడిగా ఒక అల్లం టీ తాగారంటే ఆహా, అద్భుతంగా ఉంటుంది. మరిక ఆలస్యం చేయకుండా ఆనియన్ వడ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ ఆనియన్ వడ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ కారం. స్పైసీగా కావాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నింటినీ ఆనియన్స్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆనియన్స్ని ప్రెస్ చేస్తూ ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇలా వాటర్ వస్తాయండి. ఆనియన్స్ని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాక దీంట్లో కొద్దిగా బియ్యం పిండిని వేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ చూసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిని ఇలా ఆనియన్స్తో కలిపాక కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొద్దిగా వేస్తూ గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలండి. పిండిని కలిపాక కొంచెం ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే వడలా వస్తుందండి. ఇలా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టిన పిండిలోంచి చిన్న పిండి ముద్దను తీసుకొని చేతిపై పెట్టి ఇలా వడల్లా ప్రెస్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం చేసి పెట్టిన ఆనియన్ వడల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక వడలన్నింటినీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా వేగకుండా ఉంటాయి. వడల్ని ఆయిల్లో వేశాక 2 మినిట్స్ తర్వాత ఇలా మరోవైపు తిప్పుకోవాలి. మరోవైపు తిప్పాక 2 మినిట్స్ ఫ్రై చేసి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మనం రెండు వైపులా తిప్పుతూ ఆనియన్ వడల్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడానికి 5 to 6 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ను పీల్చుకుంటుందండి. ఫ్రై చేసిన వడలన్నింటినీ తీసాక మిగిలిన వడల్ని కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఉల్లి పకోడీ తినాలంటే కొందరికి శనగపిండి తింటే గ్యాస్ వస్తుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇలా బియ్యం పిండితో ఈ స్నాక్ను ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఇలాగే డైరెక్ట్గా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే టొమాటో సాస్తో మీకు నచ్చే ఏ డిప్తో అయినా వీటిని సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.